అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బేబీని. సాయి సుజాత బేబీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ చలికి యాప్ట్గా ఈ సీజన్లో సరిపోయేటువంటి ఎప్పుడైనా మనం తాగకుండా ఉండలేనటువంటి ఒక మంచి టీ చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అది కూడా అల్లం టీ అండి. అది లేకుంటే మనకు పొద్దు కడవదు కదండి, ఖచ్చితంగా ఉండాల్సిందే. దాన్ని టేస్టీగా చిక్కగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను 2 గ్లాసుల టీకి మెజర్మెంట్ చెప్తున్నానండి. ముందుగా ఒక పాత్ర స్టవ్ మీద పెట్టుకొని అందులో ఇప్పుడు మనం 2 గ్లాసుల టీ చేసుకోవాలి కాబట్టి 2 గ్లాసుల వాటరు, 1 గ్లాసు చిక్కని ప్యాకెట్ పాలు వేసుకోవాలి. 2 గ్లాసుల టీ అన్నాం కాబట్టి 2 స్పూన్ల టీ పొడి వేసుకుంటామండి. నేను 3 రోజెస్ వాడాను. అలాగే ఇప్పుడు చూపించా కదా, 1 అంగుళం ముక్క అల్లం వేసుకుంటాము. అవన్నీ అలాగే ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక యాలక వేసుకున్నానండి. ఎక్కువ ఇలాచీ ఫ్లేవర్ అయినా బాగుండదు. మనం 2 గ్లాసులే కాబట్టి ఒక ఇలాచీ వేసుకున్నాను. అది బాగా కాగనిద్దామండి. ఒక 5 మినిట్స్ అది బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 3 గ్లాసులు అయింది మొత్తము. అది 2 గ్లాసులు అయ్యేదాకా కాగబెట్టుకుంటాము. అదేమి ఎక్కువసేపు పట్టదండి, ఒక 2-3 మినిట్స్లోనే ఇమిరిపోతుంది. 2 గ్లాసుల టీకి 2 స్పూన్ల షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఎక్కువ తీయగా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎక్కువ తీపి తాగే వాళ్ళైతే 1 గ్లాస్కి 1.5 స్పూన్ చొప్పున 2 గ్లాసులకి 3 స్పూన్ల షుగర్ వేసుకోండి, తీయగా ఉంటుంది. అంతేనండి. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. చిక్కటి అంత కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇలాంటి చిక్కని తీయటి టీ కోసం ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లము ఘాటుతో, ఇలాచీ ఫ్లేవర్తో చిక్కగా టేస్టీగా ఈ చలికే తీసుకొని బిస్కెట్స్తో కానీ రస్కులతో కానీ తీసుకొని తాగుతుంటే సూపర్గా ఉంటుందండి. నమ్మండి, ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు 2 గ్లాసుల టీకి మనము ప్యాకెట్ పాలు కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నామండి. అదే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కొనుక్కున్నాం అనుకోండి, 1 గ్లాస్ పాలకి 1 గ్లాస్ వాటరే వేసుకోండి. ఎందుకంటే అవి పలచగా ఉంటాయండి. ప్యాకెట్ పాలు అయితే చిక్కగా ఉంటాయి కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాము. డికాషన్ కాగే లోపల 1 గ్లాస్ ఇమిరిపోతాయి కాబట్టి మనకు 2 గ్లాసే మిగులుతుంది. అదే ఆవు పాలు గేదె పాలు అయితే ఈక్వల్ రేషియోలో తీసుకొని అది ఇమిరిపోకుండా చూసుకోండి. అది టీ డికాషన్ కాగుతానే అది మీరు వడగట్టుకొని తీసేసుకోండి. అలాగే అల్లం ఇలాచి దంచి వేసానండి, మర్చిపోకండి. అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.